హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఒంగోలులోని ఇక్కడ బస్ స్టాండ్ దగ్గర ఉన్నాము. ఈ వీడియో వచ్చేసి 30 days బ్యాక్ తీసిన వీడియో. నా కంప్యూటర్లో చాలా వీడియోస్ ఉన్నాయి ఇట్లాంటివి తీసి అప్లోడ్ చేయకుండా మర్చిపోయిన వీడియోస్, అవన్నీ అప్లోడ్ చేద్దామని చెప్పి మొత్తం బ్యాకప్ తీస్తున్నాను. చాలా నా కంప్యూటర్ మొత్తం ఫుల్ అయిపోయింది, అందుకని ఇవన్నీ అప్లోడ్ చేస్తున్నాను. ఈరోజు మనం గాంధీ రోడ్ వెళ్తున్నాము. గాంధీ రోడ్ వెళ్ళి బల్లమెట్ట నుంచి గాంధీ రోడ్ వెళ్తున్నాము. గాంధీ రోడ్లో అక్కడ బాలాజీ స్టీల్స్లో కొంచెం పని ఉంది, అది చూసుకొని మళ్ళీ తర్వాత ప్రెస్టేజ్ డిస్ట్రిబ్యూటర్ ఉన్నాడు, అక్కడికి వెళ్ళేసి మళ్ళీ మనం ఇటు సైడ్ వచ్చేద్దాము. ఇక్కడ మనకి అన్నపూర్ణ ప్యాలెస్, ఇంతకుముందు ఇక్కడ పూర్ణిమ హోటల్ ఉండేది, ఇది లక్కీ షాపింగ్ మాల్. చూడండి, ఇంకా ఇది 15 days బ్యాక్ తీసిన వీడియో, ఇంకా బిజీగానే ఉంది. ఇక్కడ మల్బార్, ఇక్కడ సిఎంఆర్, ఇంతకుముందు ఇక్కడ తులసిరామ్ థియేటర్ ఉండేది, తెలియని వాళ్ళు చూడండి. ఇంకా ఇక్కడ నుంచి ఇక్కడ మళ్ళీ మనకి సాయి సరోజ్ మీ థియేటర్ ఉంది, అదిగోండి అక్కడ సినిమా బ్యానర్ ఉంది కదా, అక్కడ సాయి సరోజ్ మయూరి థియేటర్ ఉండేది కాదు, ఉంది, ఇప్పుడు కూడా నడుస్తుంది థియేటర్. సినిమాలు వస్తున్నాయి, కానీ పెద్ద పెద్ద హీరోల సినిమాలే ఇప్పుడు చూస్తున్నారు కదా, అదనమాట. స్వాతి కళ్యాణ మండపం, ఇక్కడ మన పెట్రోల్ పంపు. ఈ పెట్రోల్ పంపు నేను అనుకోవటం ఒంగోలులో ఫస్ట్ పెట్టిన పెట్రోల్ పంప్ అని నేను అనుకుంటున్నాను. అవునో కాదో కామెంట్ చేయండి. నాకు తెలిసి అదేనమాట పెట్రోల్ పంపు. అక్కడ పార్లమెంట్ నుంచి కూడా వచ్చేవాళ్ళు, అక్కడి నుంచి పెట్రోల్ కొట్టించుకోవడానికి. పార్లమెంట్ అంటే ఆ ముందు నుంచి కూడా వచ్చేవాళ్ళు. అది మా ఫ్రెండ్ ఒకళ్ళు ఉండేవాళ్ళు స్కూల్లో చదివేటప్పుడు, అందుకని నాకు ఐడియా ఉందన్నమాట. అది నేను తప్పు అని అనుకుంటే కామెంట్ చేయండి. అది కాదు, వేరేది కూడా ఒంగోలులో ఓల్డ్ పెట్రోల్ పంప్ ఉంది అని. ఇక్కడ మన ఎన్టీఆర్ గారి స్టాచ్యూ ఉంది, ఎన్టీఆర్ గారి స్టాచ్యూ. ఇక్కడ సోనా విజన్ ఉందన్నమాట. మనం ఇప్పుడు ఇటు నుంచి వెళ్తున్నాము, ఇటు నుంచి బల్లమెట్లోకి వెళ్తున్నాము. ఇది ట్యాంకీ, అక్కడ సమంత గారి అది బ్యానర్ ఉంది. ఇక్కడ మనం ఇక్కడ నుంచి వెళ్తాము, ఇది బల్లమెట్ట. ఇదంతా మనం 2 days బ్యాక్ ఒక వీడియో చేసాము, ఆ వీడియోలో అటు నుంచి వచ్చాను. ఇంక ఇక్కడంతా మనకి పెయింట్ షాపులు అవన్నీ ఉంటాయి కదా. బల్లమెట్ట మొత్తం ఈ రేకుల షాపులు అవన్నీ చాలా ఉంటాయి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ట్యాంకులు అన్నీ ఉంటాయి, మళ్ళీ పెద్ద పెద్ద తార్బాల్ పట్టలు ఇలా ఇవన్నీ కూడా ఉంటాయి. ఇంకా బల్లమెట్ట అంటే ఒంగోలు మెయిన్ ఏరియా కదా, మెయిన్ ఏరియా దొరకని అంటూ ఏముండదు ఇక్కడ. ఇదేనమాట బల్లమెట్ట సెంటర్. ఇంకా నవరాత్రులకి రెడీ అవుతుంది, ఇందాక చూశాను. నవరాత్రులు లైటింగ్ అవన్నీ పెడతారు కదా, అవి కూడా మనం కంటిన్యూస్గా ఇంకా వీడియోస్ చేస్తున్నాము. సబ్స్క్రైబ్ చేయండి. ఇంక ఇది మన గాంధీ రోడ్లోకి ఎంటర్ అయ్యే ప్లేస్ అనమాట. ఇది 3 రోడ్ల జంక్షను. మనం ఇప్పుడు గాంధీ రోడ్లోకి వచ్చాము. గాంధీ రోడ్డు ఇది ఇంకా మెయిన్. ఇంకా గాంధీ రోడ్లోకి వెళ్తున్నాం. ఇంకా అంతా కనబడుతుంది కదా, ఇంక చెప్పేదే ఉంది. మేము వెళ్ళిన రోజు ఇది సండే అనమాట. సండే మొత్తం క్లోజ్ చేసి ఉన్నాయి, కొన్ని షాప్స్ మాత్రమే ఓపెన్ చేసి ఉన్నాయి. అంటే అక్కడ హౌసెస్ ఉన్నవాళ్ళు వాళ్ళందరూ ఓపెన్ చేసుకునే ఉంటారు, ఎవరు ఏమంటారు అనమాట. మామూలు కొంతమంది బయట ఊళ్ళో బయట ప్లేస్లో ఉండేవాళ్ళు మాత్రం షాప్ క్లోజ్ చేస్తారు. ఈవినింగ్ టైం మేము వచ్చింది 6:30కి వచ్చామన్నమాట, అందుకని 6కి వచ్చాము, అందుకని మొత్తం క్లోజ్ చేసే ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు లెఫ్ట్ సైడు ఇక్కడ స్టాచ్యూ ఉంటుంది, గాంధీ గారి స్టాచ్యూ. ఇక్కడ నేను ఇంతకుముందు చదివాను 1965 సంథింగ్ అప్పుడు ఆ స్టాచ్యూని ప్రతిష్ఠించారంట గాంధీ రోడ్లో, గాంధీ గారి స్టాచ్యూ. మేము ఇక్కడికి వచ్చామంట బాలాజీ స్టీల్స్. ఇక్కడ మా ఫ్రెండ్తో పాటు వచ్చాను, మా ఫ్రెండ్కి ఏదో సంపణ ఉందంటే అక్కడ బాలాజీ స్టీల్స్ దగ్గరికి వచ్చాను. ఇంకా అక్కడి నుంచి అక్కడ బాలాజీ స్టీల్స్ దగ్గర అది వర్క్ అవ్వలేదన్నమాట, అందుకని వేరే చోట ప్రెస్టేజ్ ఒంగోలు డిస్ట్రిబ్యూటర్ ఉంటారంట, అక్కడికి వెళ్ళమన్నారు. అక్కడ దానికోసం అని చెప్పి మేము ముందుకు వెళ్తున్నాము. ఇక్కడ మనం బల్లమెట్ సెంటర్ దగ్గర నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే ఇక్కడ అవన్నీ ఎలక్ట్రిక్ షాపులు, ఎలక్ట్రిక్
మళ్ళీ లైటింగ్ షాప్స్ అవన్నీ చాలా ఉంటాయి కదా, అటు వెళ్ళాము. అటు వెళ్ళి కూడా మనం లెఫ్ట్ నుంచి ఒక చిన్న సందు ఉంటుంది, ఆ సందు లోపల నుంచి కూడా మనం గాంధీ రోడ్డుకి వెళ్ళొచ్చు కదా, అటు వెళ్ళాము అనమాట. ఇప్పుడు చూడండి లెఫ్ట్ వెళ్తున్నాము. ఇక్కడ లెఫ్ట్ ఒక స్కూల్ ఉంటుంది, గవర్నమెంట్ స్కూలు. మొత్తం లెఫ్ట్కి వెళ్తే మనకు అక్కడ గవర్నమెంట్ స్కూల్ కూడా ఉంటుంది. మనం ఇప్పుడు రైట్ సైడ్ వెళ్తాం అనమాట. ఇక్కడ అన్నీ మొత్తం ఎలక్ట్రిక్ షాపులు ఉంటాయి, హోల్సేల్ షాప్స్, మళ్ళీ మొత్తం హోల్సేల్ షాప్స్ ఉంటాయి, మళ్ళీ మామూలు షాప్స్ ఉంటాయి. అండ్ ఈ లైటింగ్స్ ఉంటాయి కదా, ఇండ్లలో మనం హ్యాంగింగ్ చేసే లైట్స్ ఉంటాయి కదా, అవి కూడా అవన్నీ ఇక్కడ చాలా ఉంటాయి అన్నమాట. పెద్ద పెద్ద శానిటరీ షాప్స్, శానిటరీ వేర్స్ అవన్నీ కూడా ఉంటాయి. ఈ లైన్లో వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. ఈ లైన్లోకి వచ్చాము, ఈ లైన్లో కాదు మేము వెతుకుతున్నది, అందుకని మళ్ళీ బ్యాక్కి వెళ్ళాము అనమాట. పిల్లలు క్రికెట్ ఆడుతున్నారు, మళ్ళీ బ్యాక్కి వెళ్ళి మళ్ళీ వేరే లైన్లోకి వెళ్ళాము. ఇప్పుడు చూడొచ్చు మీరు, ఈ లైన్ కాదు పక్క లైన్ అనమాట. మేము పక్క లైన్లోకి వెళ్ళి అక్కడ ఉందా లేదని చూడటానికి వెళ్ళాము. ఆ రోజు సండే, అందుకని ఉందా లేదా అని అక్కడికి వెళ్ళాము. ఈ లైన్ అనమాట, ఈ లైన్లోకి వెళ్ళాము. అక్కడ బోర్డు కనిపిస్తుంది కదా, ప్రీతి, పానాసోనిక్, అల్ట్రా, యూఎస్ఏ, కెనడా అవైలబుల్, ఇదేనమాట. ప్రీతి పానాసోనిక్ సేల్స్, సర్వీసు, జార్స్, ప్రెస్టేజ్, బటర్ఫ్లై కంపెనీ ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్ అంటే ఇది. ఇక్కడ మీకు ఒంగోలు ఏమన్నా కావాల్స్తే, ఏమన్నా ఈ ప్రోడక్ట్స్ మన సర్వీస్ కావాలి అంటే ఇక్కడికి వస్తే సరిపోతుంది. ఇది కంపెనీ ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్ అంట. ఇక్కడ స్పేర్ పార్ట్స్ కూడా ఒరిజినల్ స్పేర్ పార్ట్స్ దొరుకుతాయి, అది వాళ్ళు మనకు చెప్పింది. మేము దానికోసం వచ్చాము, కానీ అది లేదని ఇంకా వెళ్ళిపోయాము అనమాట. ఇంకా లెఫ్ట్కి వెళ్ళి మళ్ళీ మనం మన ఇంటి దగ్గరికి వెళ్ళాము. మన ఊరికి అంటున్నాను, మన ఇంటి దగ్గరికి వెళ్ళాము అనమాట. ఇది ఇంకా బల్లమెట్ట నుంచి మనం ఎట్లా వచ్చామో ఇంకా అట్లానే వెళ్తున్నాము ఇంటికి. లాస్ట్ టైము మీరు ఒంగోలుకి ఎప్పుడు వచ్చారో కామెంట్ చేయండి. అసలు ఒంగోలుకి ఎప్పుడు వచ్చారు, ఒంగోలుకి రాకపోతే ఒంగోలు ఎప్పుడు లెఫ్ట్ అయ్యారు, అంటే వేరే ప్లేసెస్లో ఉంటారు కదా. మళ్ళీ నేను మన ఛానల్లో ఒక వీడియో ఉంది, ఆ వీడియో నవభారత్ బిల్డింగ్స్ వీడియో, ఆ వీడియోలో కామెంట్స్ చూశాను. చాలామంది 1975, 80 ఆ టైంలో ఒంగోలులో ఉన్నామని చెప్పి కామెంట్ చేశారు. అంటే వాళ్ళ మెమరీస్ రీకలెక్ట్ చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉందని చెప్పి కామెంట్ చేశారన్నమాట. నాకు చాలా హ్యాపీ అనిపించింది ఆ వీడియో తీసినందుకు. ఆ టైంలో నాకు ఆ థాట్ వచ్చి ఆ వీడియో తీయాలనుకున్నందుకు. ఇంక ఇది బస్ స్టాండ్, అద్దంకి బస్ స్టాండ్. ఇక్కడ అన్నీ లెఫ్ట్ సైడ్ బస్సులు ఆగుతాయి నైట్ టైము. ఇంకా టైం అవ్వలేదు బస్సులు ఆగడానికి. ఈరోజు ఆదివారం, వీడియో తీసిన రోజు ఆదివారం అనమాట. అందుకని ఇంకా ఆదివారం రోజు ఫుల్ బిజీగా ఉంటుంది కదా. ఇంకా లెఫ్ట్ సైడు ఇక్కడ మన గుండు సారు జ్యువెలరీ షాప్ ఉంది. డబ్బులు ఊరికే రావు అంటాడు కదా ఆయన పేరు నాకు గుర్తులేదు. లలిత జ్యువెలర్స్, ఆ కార్నర్లో లలిత జ్యువెలర్స్ ఉందన్నమాట. ఇక్కడ బి న్యూ, ఎల్జీ, యూకో బ్యాంకు, లేవీస్ అవన్నీ ఉన్నాయి ఇక్కడ ఇదేమో కేబీ రెస్టారెంట్, పీకేబీ అంటారు. కిందేమో రెస్టారెంట్ ఉంది, మధ్యలో బార్ ఉంటుంది, మళ్ళీ అది లాడ్జి, హోటల్స్, అదే లాడ్జి కూడా ఉందన్నమాట. లాడ్జ్ అంటే కన్నా హోటల్ అంటే బాగుండిద్దేమో. ఇక్కడ సిఎంఆర్, మలబారు పక్కన భలే వచ్చినాయి ఒంగోలులో ఇవన్నీ. లక్కీ, ఇవన్నీ లక్కీ చూడండి ఇంకా ఫుల్ బిజీగానే ఉంది. లక్కీ, ఇటు పక్క ఆభరణం. అసలు ఒంగోలు ఎన్ని పెడుతున్నారో, అసలు వాళ్ళందరికీ ఎలా అసలు ప్రాఫిట్స్ వస్తాయో రావో నాకైతే ఐడియా లేదు, కానీ ఒంగోలు చాలా పెడుతున్నారు. ఈరోజు నేను ఈ వీడియో అప్లోడ్ చేసే రోజు నవంబర్ 1, అదే అక్టోబర్ 1 అనమాట. అక్టోబర్ 3న చెన్నై షాపింగ్ మాల్ కూడా ఒంగోలులో ఓపెన్ చేస్తున్నారు. ఆ వీడియో కూడా మనం చేద్దాము.
అది మధ్యాహ్నం కల్లా నేను అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇది ఇంకా అజంతా మీల్స్ ఇవన్నీ అనమాట. ఇది మౌర్య హోటలు, ఒంగోల్స్ ఫస్ట్ 3 స్టార్ హోటలు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనకి శుభమస్తు షాపింగ్ మాల్ ఉంది. ఇక్కడ అన్ని వేరే షాపింగ్ మాల్స్ వస్తున్నాయి. ఇక్కడ బిగ్ సి ఉంది. ఇక్కడ రోడ్డు దాటుతున్నారు. ఇక్కడ మాత్రం వెళ్ళేటప్పుడు మనం జాగ్రత్తగా దాటాలన్నమాట. జాగ్రత్తగా దాటం కాదు, జాగ్రత్తగా బైకులు కూడా నడపాలి. ఎందుకంటే అక్కడ ఇంకొచ్చేస్తారు. అక్కడ బస్ స్టాండ్ కదా. ఇక్కడ ఆభరణ్ జ్యువెలరీస్, బిఎంఆర్ జ్యువెలరీస్. ఇక్కడ ఇంతకుముందు వెంకటరమణ హాస్పిటల్ దగ్గర మోర్ పెట్టారు, అది క్లోజ్ చేశారు. అక్కడ అదేమీ వర్కౌట్ అవ్వట్లేదులా ఉంది, అందుకని క్లోజ్ చేశారు అన్నమాట. బస్ స్టాండ్ ఎదురే కానీ అది చాలా ఎందుకో అది రాంగ్ జడ్జిమెంట్, అది క్లోజ్ చేశారు. ఇంతకుముందు ఇక్కడ అది బిర్యానీ పాయింట్ ఉండేది, అది తీసేసి అక్కడ పీజీ అని పెట్టారు. ఇస్మాయిల్ బిర్యానీ పాయింట్ ఉండేది అక్కడ, అది తీసేశారన్నమాట. ఇక లెఫ్ట్ సైడ్ అన్నీ బొప్పాస్కాయలు ఇవన్నీ ఉంటాయి. ఇది పవర్ ఆఫీస్ సెంటరు. ఇక్కడ లోపల పవర్ ఆఫీస్ లోపల ఏదో బిల్డింగ్స్ కడుతున్నారు, లోపల కడుతున్నారు. మరి ఇక్కడ అన్నా క్యాంటీను, ఈ అన్నా క్యాంటీన్ రీసెంట్గా ఓపెన్ చేశారు కదా. ఈ ఏరియాలో ఇదే అన్నమాట అన్నా క్యాంటీను. మళ్ళీ అటు బస్ స్టాండ్ రైల్వే స్టేషన్కి వెళ్ళే దారిలో ఒకటి ఉంది అన్నా క్యాంటీను. మళ్ళీ అక్కడ నెల్లూరు బస్ స్టాండ్లో ఒకటి ఉంది. నాకు తెలిసి 3 ఉన్నాయి. ఇంకా ఎక్కడైనా ఉన్నాయా కామెంట్ చేయండి. ఇక్కడ మనం పవర్ ఆఫీస్ లైన్లోకి వచ్చాము. ఇది సుధాకర్ రెడ్డి హాస్పిటల్, చిన్నపిల్లల హాస్పిటల్ అనేవాళ్ళు. అది మాత్రం బాగా ఫేమస్ అనమాట. ఇప్పుడు అక్కడ సుధాకర్ రెడ్డి హాస్పిటల్ కాదు, వేరేది గ్యాస్ట్రో హాస్పిటల్ కూడా పెట్టారు. 2 ఉన్నాయి ఇప్పుడు అక్కడ. మళ్ళీ అది రెనోవేట్ చేసి మొత్తం మళ్ళీ స్టార్ట్ చేస్తారన్నమాట. మనం ఇప్పుడు పవర్ ఆఫీస్ లైన్లోకి వచ్చాము. ఈ పవర్ ఆఫీస్ లైన్లో మన మధ్య కూడా ఒక వీడియో తీసాము. ఇంక పవర్ ఆఫీస్ లైన్ నుంచి మనం లెఫ్ట్కి వెళ్ళి మనం ఇంటి సైడ్ వెళ్ళామన్నమాట. మన వీడియోలో ఏ వీడియోలో అయినా లాస్ట్లో మాత్రం ఒకటే కామన్ పాయింట్ వస్తుంది. అదేంటంటే ఈ లైన్ నుంచి మనం ఇంటికి వెళ్తాం. ఇంక ఇంటికి అయితే వెళ్ళాలి కదా, మనం ఎటు వెళ్ళినా కూడా కామన్ పాయింట్ ఇంకది వస్తాం. మనం ఈ లైన్లో అక్కడ ఒక అమ్మవారి చెట్టు ఉంటుంది. ఆ చెట్టు దగ్గర మొత్తం కుంకుమ పోసి మొత్తం చాలా బాగుంటుంది అన్నమాట. అది వీడియో తీద్దామని చాలా నుంచి అనుకుంటున్నాను. అది కూడా రేపు తీయాలి. రేపు సెలవే కదా, గాంధీ జయంతి. అందుకని రేపు మా వాడు ఇంట్లోనే ఉంటాడు, వాడిని తీసుకెళ్ళి తీయాలి. వాడుంటే ఏంటంటే కొంచెం బాగుంటుంది, అందుకని వాడిని తీసుకెళ్తాను. వాడు స్ట్రెస్ అవ్వకుండా వాడిని కూడా తీసుకొని తిరుగుతూ ఉంటాను అన్నమాట. వాడికి ఇష్టమే రావటం, వాడు వస్తాడు, రాను అని చెప్పడు. ఇక్కడ ఈ రోడ్డు వేసారన్నమాట, పెద్ద రోడ్డు. ఈ బస్సులు వస్తున్నాయి. ఇది ఇంకోళ్ళు బస్సు అనుకుంటా, ఇదేమో విజయవాడ బస్సు. ఇవన్నీ బస్సులు వస్తున్నాయి. ఇంకెక్కడి నుంచి ఇది మాత్రం ఇక్కడ మాత్రం కొంచెం మట్టిగానే ఉంది. మొత్తం బాగు చేస్తే బాగుండు అనుకుంటున్నాను. ఈ రోడ్డు మాత్రం బాగుంది. ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్ళామన్నమాట. ఇదంతా ఇంకా గుంటూరు రోడ్డు. నిన్న వీడియోలో ఇది ఓల్డ్ వీడియో, ఇందాక చెప్పినట్టుగానే ఇది ఓల్డ్ వీడియో అన్నమాట. నిన్న వీడియో మాత్రం లేటెస్ట్ వీడియో, నిన్న మనం పోస్ట్ చేసిన వీడియో. అక్కడ మట్టి అంతా తీస్తూ ఉన్నారు. మనం నైట్ టైము అక్కడికి వెళ్ళాం కదా శబరి లేఅవుట్కి, ఆ వీడియో లేటెస్ట్ వీడియో. ఇది మాత్రం ఓల్డ్ వీడియో అన్నమాట. అందుకని మీరు చూడొచ్చు ఇక్కడ మట్టి ఏం తీయలేదు. ఈరోజు కూడా చాలా దూరం తీశారు కాలువ మొత్తం. అది రేపు చూద్దాము ఎంతవరకు తీశారు ఏంది అని. అదనమాట. ఇది పోలేరమ్మ గుడి. ఇది పోతురాజు కాలువ అంటారు దీన్ని. నాగార్జున సిమెంట్. ఇక్కడ శివాలయం ఒకటి ఉంది. ఇక్కడ మనం నిన్న ఇదంతా తీసాం కదా, ఇదంతా తీసాం. చూడండి ఇక్కడ చూడండి మొత్తం ఎలా ఉందో. నిన్న ఎలా ఉంది, ఈరోజు ఎలా ఉందో చూడండి. ఇది హైవే. ఇంకా హైవే నుంచి మనం ఇక్కడ దాకా వచ్చామన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్.